ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జగద్గురు వేదవ్యాస భట్టారకాయ నమః. భాగవతం, దేవీ భాగవతం, శ్రీమద్దేవీ భాగవతం మహాపురాణం, పరమ పావన గ్రంథం. ఇది వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగాను, తొందరలో దసరా వస్తుందని దాని సందర్భంగా చదువుతున్నా. వ్యాసుడి కంఠం నుంచి జాలువారిన దేవీ భక్తి రసామృతం, సాహితీ మహాగ్రంథం. సూతుడు చెప్పినట్లు 12 స్కంధాలలో 18,000 శ్లోకాలతో అందించాడు ఈ మహానుభావుడు. ఇందులో సాక్షాత్ జగన్మాత ప్రధాన పాత్ర, జగన్నాయక ఇందులో నాయక. దీని పురాణ రాజ్యమన్నారు, ముక్తిదాయకమన్నారు. ధర్మార్థ కామోక్ష ప్రతిపాదకాలైన మనోహర కథలతో పాటు యోగ, తంత్ర, మంత్రాది శాస్త్రాలు అనేకం. శ్రీమద్దేవి భాగవత మహత్యం. జగత్ అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడ. జగత్ సృష్టి వేళ సృజన, రక్షణ వేళ పాలన, సంహార వేళ రౌద్ర. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక. ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరసు వంచి సరస్వతీదేవిని, వ్యాసమహర్షిని అభిమర్తించి పురాణం ప్రారంభించాలి. నైమిషారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుని సవినయంగా అభ్యర్థించారు. సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించు. వ్యాస శిష్యుడివి, మహామతివి. ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెబుతున్నావు. విష్ణు కథలు చెప్పావు, అవతార గాథలు వర్ణించావు, శివుడి చరిత్రలు వినిపించావు, భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని జ్ఞాన ఆనందాలకు పొందాము. ఇంకా ఇప్పుడు పావనము, అనాయాసంగా భుక్తిముక్తి ఇచ్చేది అయిన మహాపురాణాన్ని వినాలి అనుకుంటున్నాం. అనుగ్రహించు అనగా సౌనికాది మహామునీశ్వరులారా అడగవలసింది అడిగారు, లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్ర సారము, పరమ పావనము దేవీ భాగవతం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలు, తీర్థాలు, వ్రతాలు మిడిసిపడేవి. ఈ దేవీ భాగవతం పాపారణ్యాలకు గంట్రగొడ్డలి. సూత మహర్షి, తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం అని విని తరిస్తాం. మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా. వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పారు. వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించారు. శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు. అష్టాదశ పురాణాలు రచించారు. మహాభారతం రచించారు. ఇవన్నీ నాకు వినిపించారు, చదివించారు. వీటిలో దేవి భాగవతం ఉత్తమోత్తమ పురాణం, ముక్తిప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు. ఈ జనమేజయుడి తండ్రి పరీక్షన్ మహారాజు ఒక మునిశాపం కారణంగా తక్షక సర్పద్రష్టుడై దుర్మరణం చెందాడు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవి భాగవత మహాపురాణం శ్రద్ధగా విన్నాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం. అటుపైన దేవీ యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా ధరించాడు. దివ్య రూపధరుడై దేవీ సాలుక్యం పొందాడు. తండ్రికి ఉత్తమ గతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుని అర్చించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణ రాజం దేవీ భాగవతం. ఈ దేవీ గాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కలుగుతాయి. మానవులంతా ఒక రోజు విన్నా, ఒక పూట విన్నా, ఒక ముహూర్తం సేపు విన్నా, క్షణకాలం విన్నా భక్తితో వింటే చాలు. వారికి ఇక ఏ దుర్గతి దరిదాపులకైనా రాదు. సర్వయజ్ఞ, సర్వతీర్థ, సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంలో చేతికి అందుతాయి. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మం. దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్లే. కలియుగంలో ప్రజలు
ధర్మాచార విహీనులవుతారని, అల్పాయుష్కులని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధారసాన్ని అందించారు. దీని రవంత గ్రొలితే చాలు, అందరూ తరతరాలకు అజరామరులు అవుతారు, వంశాలు అజరామరం అవుతాయి. దేవీ నవరాత్రుల్లో నవాహయజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదం అవుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మల్లోనూ చేసిన మహాపాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు. ఉగ్ర తపస్సులతోనూ గాని, తీర్థసేవలతో గాని, రకరకాల దానాలతో గాని, యజ్ఞ యాగాదులతో గాని లభించిన పుణ్యఫలం ఈ నవాహ దీక్షతో లభిస్తుంది. గంగా, గయా, కాశీ, నైమిషం, మధుర, పుష్కరం, బదరికాశ్రమం ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకనే దీన్ని దేవీమఖం, దేవీ యజ్ఞం అన్నారు. దేవీ భాగవతం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంటిలో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం. దుశ్శకున భయం, దుస్వప్న భయం, మహామారి భయం, మరణ భయం సమస్తము తొలగిపోతాయి. బాలగ్రహ, భూత, ప్రేత పీడలన్నీ దేవి భాగవతం పేరు చెప్తే చాలు దిగ్ధంతాలకు పారిపోతాయి. చతుర్విధ పురుషార్థాలతో, విజయ పరంపరలతో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు. శమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఎన్ని రోజులకు తిరిగి రాలేదు. ఏమైపోయాడో తెలియక మటించిన వసుదేవుడు దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా ఆలకించాడు. అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాథుడై తిరిగి వచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణం. అపుత్రకులకు పుత్రులు కలుగుతారు, నిర్ధనులకు సంపదలు లభిస్తాయి, రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది. ఇది భాగవతామృతం. గొడ్రాలు సంతానవతులవుతారు, దీర్ఘాయుష్మంతులకు పొందుతారు. ఈ పుస్తకం ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లు ఒక తీర్థం. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు, ఆప్తులు అవుతారు. ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తల్లో అగ్రగణ్యుడవుతాడు. క్షత్రుడు ధరణీపతి అవుతాడు. వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు. శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు, పరమపూజ్యుడు అవుతాడు. శ్రీ స్కాందపురాణం మానసఖండం శ్రీదేవి భాగవత మహాత్మ్యం అధ్యాయం 1. 50 శ్లోకాలు ఉంటాయంట. తాత్పర్యం మాత్రమే చదువుతున్నాం. సూతుడు ఇలా చెప్పేసరికి సౌనికాది మహర్షులు మరొక ప్రశ్న వేశారు. సోతర్షి, శమంతకమణి అన్నావు, ప్రసేనుడన్నావు, శ్రీకృష్ణుడన్నావు, అపవాదు అన్నావు. ఆ కథ ఏమిటో వివరంగా చెప్పు. వసుదేవుడు ఏ నియమనిష్టలతో ఈ దేవీ భాగవతం విన్నాడో, ఎవరు వినిపించారో తెలియజేయి అని అభ్యర్థించారు. సూతుడు సరే అని వివరించాడు. మహర్షులారా, భోజవంశములో పుట్టిన సత్రాజిత్తు ద్వారపతిలో ఉంటూ సూర్యుని ఆరాధించి సూర్యలోకం దర్శించి వచ్చాడు. అతడిచ్చిన శమంతకమణిని సగర్భంగా ధరించి మరో భాస్కరుడిలాగా వెలిగిపోతున్నాడు. ఒక రోజున శ్రీకృష్ణుడు సత్రాజిత్తును ఆహ్వానించి తన స్వధర్మ సభలో అందరి ఎదుట అతిథి మర్యాదలు జరిపి సన్మానించాడు. ఆ సందర్భంలో అతడు ఒక శమంతకమణిని గురించి అందరికీ వివరించాడు. దాన్ని సూర్యుడు బహికరించాడని, రోజుకు 8 బారువుల బంగారం ప్రసవిస్తుందని, రోగపెడలను తొలగిస్తుందని చెప్పాడు. అందరూ విని ఆనందించి అభినందించి పంపించారు. సత్రాజిత్తు సోదరుడు ప్రసేనుడు ఒకనాడు ఆ మణిని తాను ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు. అక్కడొక సింహం ఆ మణిని మాంసం ముద్ద అనుకుని ప్రసేనుణ్ణి సంహరించి అపహరించింది. ఆ సింహాన్ని బల్లూగరాజు జాంబవంతుడు మట్టుపెట్టి మణిని తీసుకుని గుహలోకి ప్రవేశించాడు. అక్కడ తన బాలుడికి క్రీడా వస్తువుగా ఇచ్చాడు. వేటకు వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో సత్రాజిత్తు ఎంతగానో దుఃఖించాడు. మణి కోసం ఆశపడి ఎవరో సంహరించారని విలపించాడు. అది ఆనోటా పాకి కృష్ణుడే సంహరించాడనే అపవాదుగా రూపుదాల్చింది. ఈ అపవాదు తొలగించుకోవాలని శ్రీకృష్ణుడు పౌరులతో కలిసి అడవికి వెళ్ళి ప్రసేనుడిని అన్వేషించాడు. మృతదేహం కనిపించింది. దాని ప్రక్కనే సింహం అడుగుజాడలు కనిపించాయి. అటుపైని భల్లూకం అడుగుజాడలు కనిపించాయి. ఎండిపోయిన రక్తబిందువులతో వాటిని పోల్చుకుంటూ గుహ దగ్గరికి చేరుకున్నాడు. పౌరులందరినీ అక్కడే ఆగిపోమ్మని శ్రీకృష్ణుడు ఒక్కడు గుహలోకి ప్రవేశించాడు. మణితో క్రీడిస్తున్న బాలుని చూశాడు.
ఆమెని అందుకోబోయాడు. దాది చూసింది. భయపడి అరిచింది. జాంబవంతుడు గుహలోపల నుంచి ఒక్క దూకున వచ్చి కృష్ణుడితో కలియబడ్డాడు. 3 నవరాత్రుల కాలం ఘోర యుద్ధం సాగింది. గుహ వెలుపల నిరీక్షిస్తున్న పౌరులు 12 రోజుల పాటు వేచి వేచి విసిగెత్తి ద్వారకకు వెళ్ళిపోయారు. జరిగినదంతా అందరికీ చెప్పారు. పౌరులు తలకొక రకంగా భావించారు. సత్రాజిత్తును తిట్టిపోశారు. శ్రీకృష్ణుణ్ణి పోగొట్టుకున్నామని విలపించారు. వసుదేవుడికి ఈ వృత్తాంతం తెలిసింది. ఎంతగానో దుఃఖించాడు. బంధువులందరూ శోకసాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖం నుంచి కోలుకోవడం ఎలాగా? మళ్ళీ మామూలు మనిషిని కాగలనా అని వసుదేవుడు పరితపిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మలోకం నుంచి నారద మహర్షి వచ్చాడు. వసుదేవుడు ఎదురు వెళ్ళి నమస్కరించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపాడు. నారదుడు ప్రశ్నలు వేసి, ఏమిటి కారణం అదోలా ఉన్నావు? చింతా వ్యాకులితంగా కనబడుతున్నావు, చెప్పమన్నాడు. వసుదేవుడు జరిగిందంతా చెప్పాడు. శ్రీకృష్ణుడు నా ప్రియ పుత్రుడు ఏమైపోయాడో తెలియక దిగులు పడుతున్నాను. చాలా రోజులు గడిచిపోయాయి. మా వాడి జాడ తెలియడం లేదు. దీనికి ఏదైనా ఉపాయం చెప్పు మహానుభావా అని వసుదేవుడు ప్రార్థించాడు. వసుదేవా, దిగులు పడకు. జగదంబికను ఆరాధించు. వెంటనే నీకు శ్రేయస్సు కలుగుతుంది. మహర్షి, ఎవరు ఈ జగదంబిక? ఆవిడ ప్రభావం ఏమిటి? ఎలా ఆరాధించాలి? నువ్వు కృపామూర్తివి. వివరంగా చెప్పి నన్ను ఈ శోక సముద్రం నుంచి ఉద్ధరించు. వసుదేవా, క్లుప్తంగా చెబుతాను, ఆలకించు. దేవీ మహిమ అనంతం. ఎవరూ వివరించి చెప్పలేరు. ఆ తల్లి సచ్చిదానంద రూపిణి, నిత్య సత్య పరాత్పర. ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉంది. మా తండ్రి బ్రహ్మదేవుడు ఆ మహాదేవిని ఆరాధించడం వలనే జగత్తులు సృష్టించగలుగుతున్నాడు. మధుకైటపుల బారి నుంచి తప్పించుకోగలిగాడు. విష్ణుమూర్తి లోకాలను పాలిస్తున్నాడన్నా, రుద్రుడు కల్పాంతంలో సంహరిస్తున్నాడన్నా అంతా ఆ తల్లి కరుణాకటాక్ష మహిమయే. ఈ సంసార బంధ విముక్తికి కారణం ఆదిశక్తియే. ఆవిడ సర్వేశ్వరి, పరవిద్యా స్వరూపిణి. నవరాత్ర విధానంలో అర్చించు. నవాహ దీక్షతో దేవీ భాగవతం పురాణ శ్రవణం చెయ్యి. అది ముగిసేలోగా నీ పుత్రుడు నీ ముందు ఉంటాడు. ఇది నిశ్చయం. ఆ పురాణ మహిమ అంతటిది. అది చదివిన వారికి, విన్నవారికి ముక్తి అనేది తంగేటి జున్ను. నారదా, నీ మాటలు వింటుంటే జ్ఞాపకం వచ్చింది. అవును, నాకు తెలిసిన ఒక దేవీ మహిమ చెబుతాను విను. దేవకీదేవికి 8వ సంతానంగా జన్మించిన వాడి చేతిలో కంసుడు మరణిస్తాడని అలనాడు ఆ అశరీరవాణి చెప్పింది. అది విన్న కంసుడు నన్ను దేవకిని కారాగారంలో బంధించి పుట్టిన శిశువుకు పుట్టినట్లు 6గురిని పొట్టన పెట్టుకున్నాడు. దేవకీదేవి గర్భశోకానికి అంతం లేదు. రేయింబవళ్ళు విలిపించింది. అప్పుడు ఒక రోజున నేను మా కులగురువు గర్గుడితో రహస్యంగా సంప్రదించాను. ఒక్క పుత్రునైనా దక్కించుకునే ఉపాయం చెప్పమన్నాను. దుర్గాదేవిని ఆరాధించు. అదే తరుణోపాయం. ఆ తల్లి అనుగ్రహిస్తే నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. నేను కారాగారంలో ఉన్నాను. ఎలా ఆరాధించను? అందుకని నా పక్షాన నువ్వే ఆ తల్లిని ఆరాధించి ప్రసన్నరాలు చెయ్యి అని అభ్యర్థించాను. గర్గుడు సమ్మతించి వింధ్యాద్రికి వెళ్ళి దుర్గాదేవిని నియమనిష్టలతో ఆరాధించాడు. జగన్మాత ప్రత్యక్షమైంది. భూభారాన్ని తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులకు 8వ గర్భంగా జన్మిస్తాడు. పుట్టిన వెంటనే ఆ శిశువును తీసుకువెళ్ళి యశోదకు అప్పగించాలి. అక్కడ పుట్టిన ఆడపిల్లను తెచ్చి దేవకి పొత్తిలలో పరుండబెట్టాలి. ఈ పని చేయవలసింది మీ ఆనక దుందుబియే, అంటే వసుదేవుడే. కంసుడు ఆడ శిశువును నేలకు విసురుతాడు. అప్పుడు అది ఆకాశానికి ఎగిరి నా అంశగా వచ్చి ఆ వింధ్యాద్రిలో కొలువు తీరుతుంది. గర్గా, ఇక నువ్వు వెళ్ళు. ఇది దేవకార్యం. దీనికి తిరుగులేదు అని దుర్గాదేవి ప్రసన్న చిత్తంతో పలికిందట. గర్గుడు మధురకు వచ్చి ఇదంతా నాకు విన్నవించాడు. మా దంపతులు ఎంతో సంతోషించాం. ఆ తర్వాత అన్నీ ఆ తల్లి చెప్పినట్లే జరిగాయి. నారద, అప్పటికిప్పుడు మళ్ళీ దేవి మహిమను గురించి వింటున్నాను. అందుచేత దయచేసి నువ్వే ఆ దేవి భాగవతం వినిపించి మళ్ళీ నా పుత్రుని నాకు చేర్చు. నువ్వు దయానిధివి. నా అదృష్టం కొద్దీ ఈరోజు ఇలా దయచేశావు. శ్రమ అనుకోకుండా పురాణ శ్రవణం చేయించు. వసుదేవుడి అభ్యర్థనను నారదుడు కాదనలేకపోయాడు. ఒక మంచి రోజున మంచి ముహూర్తాన దేవీ భాగవత పురాణ ప్రవచనం ఆరంభించాడు.
నిర్విఘ్న పరిసమాప్తి కోసం బ్రాహ్మణుల వినాయక పూజలు చేసి నవాక్షర మహాదేవి మంత్రాన్ని జపించారు. మార్కండేయ పురాణంలో చెప్పిన దేవీ స్తోత్రాలు ప్రచురించారు. ప్రథమ స్కందంతో ఆరంభించి నవాహ దీక్షతో 12 స్కందాలు ప్రవచనం పూర్తి చేశాడు నారదుడు. వసుదేవుడు భక్తి శ్రద్ధలతో భాగవతామృతాన్ని ఆస్వాదించాడు. 9వ రోజున పురాణం పూర్తిగానే ప్రసన్న చిత్తంతో నారదుడికి పూజా సత్కారాలు జరిపాడు. గుహాబిలంలో శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకు జాంబవంతుడి శరీరం పులిసిపోయింది. నీరసపడ్డాడు. అప్పటికి శ్రీకృష్ణుణ్ణి భగవంతుడిగా గుర్తించగలిగాడు. భక్తితో శిరస్సు వంచి నమస్కరించాడు. అపరాధం క్షమించమని కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావ, గుర్తించాను. నువ్వు భగవంతుడివి, నా రాముడివి. సముద్రానికి సేతువు నిర్మించి లంకా పట్టణాన్ని ధ్వంసం చేయించి రావణాసురుణ్ణి సంహరించిన నీ రోషం గుర్తుకు వచ్చింది. ఆ రోషమే సంకేతంగా నిన్ను గుర్తించాను. నువ్వు నా రాముడివే, శ్రీరామచంద్రుడివి. కృష్ణావతారంలో వచ్చావు. ఎంత అపచారం చేశాను, క్షమించు, మనసారా క్షమించు. నేను నీ భృత్యుణ్ణి. ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు. వృక్షరాజా, శమంతకమణి కోసం నేను ఈ బలంలో వచ్చాను అన్నాడు ముక్తసరిగా శ్రీకృష్ణుడు. అనడమేమిటి? జాంబవంతుడు మణితో పాటు తన కన్యామణి జాంబవంతిని కూడా శ్రీకృష్ణుడికి కానుకగా సమర్పించాడు. అర్ఘ్యపాద్యాలతో అర్పించాడు. రెండింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారపతికి చేరుకున్నాడు. దేవి భాగవత శ్రవణం పూర్తి చేసి నారదుణ్ణి సత్కరించి నిలబడ్డ వసుదేవుడి కళ్లకు గుమ్మంలో శ్రీకృష్ణుడు శమంతకమణితో కన్యామణితో కనిపించి కనువిందు చేశాడు. వసుదేవుడికి తనువు పులకరించింది. కన్నుల్లో ఆనంద భాష్పాలు. శ్రీకృష్ణుడి రాకతో నారదుడు సంతోషించి అందరినీ ఆశీర్వదించి సెలవు తీసుకున్నాడు. బ్రహ్మసభకు వెళ్ళిపోయాడు. సౌనికాది మహామునులారా, ఇది హరిచరిత. దీని చదివిన వారికి, విన్నవారికి అపవాదులు యశస్సులు తొలగి సుఖసంతోషాలు పుష్కలంగా లభిస్తాయి. కోరినవన్నీ తీరతాయి. జన్మాంతంలో ముక్తి లభిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. దేవి మహాత్మ్యంలో 1వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.